మొన్న ప్రజా దర్బార్ సందర్భంగా సీతక్కని కలిసి మాట్లాడితే కలెక్టర్ తోటి ఫోన్ చేసి మాట్లాడింది, నీ సమస్య పరిష్కారం చేస్తామన్నది. ఇంతవరకు నా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈ రోజు వస్తే ప్రజా దర్బార్ ఏ మంత్రి అందుబాటులో లేరు కాబట్టి కేసీఆర్ కూడా హీరో పోయి జీరో ఏ విధంగా అయిండు, జీరో పోయి హీరోలు అయిపోతారు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అనుకుంటారు. ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయడం లేదు, ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నారు, ప్రజలు ఎంతమంది వస్తున్నారు, ఒక్కరు సమస్య పరిష్కారం అయిందా? ఆ సమస్యల పరిష్కారం మీద మీడియా దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మాది భూమి సమస్య పరిష్కారం కోసం ఎంతమంది చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఆ భూమి సమస్య పరిష్కారం కోసమే వచ్చినాం. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఆత్మహత్య చేసుకోమంటాడా, భూమి సమస్య పరిష్కారం చేయమంటాడా, లైసెన్స్ సీతక్కని కలిసి మాట్లాడితే కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడింది, నా ముందే నీ భూమి సమస్య పరిష్కారం అవుతుంది, కలెక్టర్ నీ దగ్గరికి వస్తే నీ సమస్య పరిష్కారం అవుతారని చెప్పి ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు. మళ్ళీ మొన్న పోయిన మంగళవారం రోజు సీతక్కని కలిసి మాట్లాడితే కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడింది, ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి మళ్ళీ ఈ రోజు వస్తే మినిస్టర్ ఎవరు అందుబాటులో లేరు, అధికారులే అందుబాటులో లేరు, ఏ మంత్రి అధికారంలో లేరు. కాబట్టి ఆ మంత్రుల దృష్టికి తీసుకురావాలని వచ్చినాం. లోపలికి వస్తే కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు లేరు. అందుకే ఈరోజు ఎవరైనా మంత్రి వస్తే మాట్లాడదామంటే ఏ మంత్రి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నారు, ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. మామనారు భూత్పూర్ మండలం గ్రామం కొత్తూరు కరువాన ప్రాజెక్టు కింద మాది పొలం 4 ఎకరాల 22 గుంటలు పోయింది. 77లో 1 ఎకరా 30 గుంటలు, 73లో 2 ఎకరాల 32 గుంటలు, మొత్తం కలిసి 4 ఎకరాల 22 గుంటలు పోయింది. ఆ రోజు ప్రభుత్వము మాకు 5,50,000 రూపాయలు నష్టపరిహారం కట్టిస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు నష్టపరిహారం కట్టియలేదు. అందుకోసమని ఇవాళ ఏ రేటు ఉందో ఆ రేటు మాకు కట్టియాలి. ఎంతవరకున్నా మాకు మాత్రం 30 లక్షల రూపాయలు ఆల్రెడీ కట్టియాలి మా భూమి తీసుకున్నందుకు. అందుకోసమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎంఆర్ఆ లంచం ఇయ్యని దానికి మాకు ఈ పని చేసి పెట్టింది. ఆర్డీవా ఎంఆర్ఆ ఇంకా 2 ఉండరు. వాళ్ళని మీరు మాకు మళ్ళా లెటర్ వేస్తున్నారు. మేము అప్లికేషన్ ఇచ్చిన కొద్దిగా మీరు లెటర్ ఇస్తున్నారు. మాకు ఆ లెటర్ ద్వారా మీరు కలెక్టర్ చదవచ్చునా నాకేం తెలియదు. అందుకోసమని ఈ న్యాయం చేసిన దగ్గర మా డబ్బులు మాకు ఇచ్చిన దగ్గర మాత్రం కాదు. కాకపోతే మీ కట్ట మీరు చేసుకోండి, మాది మేము సాగు చేసుకుంటాం. అందుకోసం అని మేము చాలా నష్టపోయాము. నాకు ఆరోగ్యం మంచిగా లేదు, నా తోటి సాగు చేసుకుని కూడా డబ్బులు లేవు. దానివలన అందుకోసం అని మీకు గవర్నమెంట్ నేను న్యాయం చేయాలని చెప్తున్నాను. రేవంత్ రెడ్డికి ఇప్పటికీ సెక్యూరిటీ ఆఫీస్ కాడికి 5 సార్లు వచ్చిన, వీడికి ప్రవేశన కాడికి 6 సార్లు వచ్చిన, ఏమి ఎక్కడ కూడా నాతోటి అన్ని అప్లికేషన్లు ఉన్నాయి. మీరు కలెక్టర్ నాకు ఒక లెటర్ పంపిండు. ఆ లెటరు ఒకసారి మీరు కలెక్టర్ చదివిచ్చిండా చదవకుండా ఇచ్చిండా నాకేం తెలియదు. ఒకసారి అందులో చూసుకోండి. మాకు ఆ రోజు 5,50,000 ఇస్తా అని చెప్పిర్రు గవర్నమెంటే. చెట్లు ఉంటే చెట్లగా అలాగా, కాంపౌండ్ ఉంటే కాంపౌండ్ అలాగా, ఇల్లు లేకపోతే కట్టిస్తాం, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇస్తాం అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏదీ లేదు. అందుకోసమని నేను ఎన్నో మాటలు దయచేసి కలెక్టర్ దగ్గర పోతే కూడా నాకు కలవనే లేదు. మామూలు కలెక్టర్ దగ్గర పోతే కలవనే లేదు. ఆర్డీవా ఎంఆర్ఆ ఇంకా 2 కలిసి వాళ్ళ వీణ పోలీస్ కేసు పెడితే మాత్రము ఇది బట్ట బయలు అవుతుంది. అంతవరకు దగ్గర మాత్రం ఇక్కడనే ఉంటుంది. మాది మల్కాజ్గిరి ఏరియా సార్. నా పేరు జ్యోతి. పెట్టి సంవత్సరం అవుతుంది సార్. ఎంక్వైరీకి వచ్చారు, అన్ని ప్రజాపాలనలో పెట్టినాము, 6 గ్యారంటీలలో పెట్టినాము, మా దగ్గర ఏరియా మున్సిపల్ ఆఫీస్లో పెట్టినాము. పెద్దబాబుది ఏమో పెడితే పెద్దబాబుది వచ్చిందని చెప్తున్నారు. చిన్నబాబుదేమో నా అందులో 6 గ్యారంటీలలో పెడితేనేమో మా ఆయన పేరు వచ్చింది. రాసేటట్టు వాళ్ళు మిస్టేక్ చేసి ఒక పేరు చెప్తే ఒక పేరు, ఆధార్ కార్డు అవన్నీ చిన్నగా కరెక్ట్ చేయాలి కదా సార్. వీళ్ళు ఒక పేరు చెప్తే ఒక పేరు రాస్తున్నారు. 6 గ్యారంటీలలోనేమో కరెక్ట్గానే రాపించిన, అవి ఇక్కడ వచ్చి చూపిస్తే మీ చిన్నబాబు చూపెట్టలేదు, పెద్దబాబు చూపెడుతున్నది అని అంటున్నారు. పెన్షన్లేమో సంవత్సరం అవుతుంది. ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో ఆయన వస్తుంది ఎలక్షన్ కోడ్ వేసిండు. ఈయన వచ్చిన తర్వాత రాగానే ఎలకేస్తున్నాడు. ఏ ఎమ్మెల్యే మాట్లాడినా గెలిచినాక వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఎంతమందిని కలిసినా వచ్చుడు లేదు, చేసుడు లేదు సార్. ఇప్పుడు వచ్చి సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. పెన్షన్లు లేవు, ఏమీ లేవు. డబుల్ బెడ్రూమ్ల కోసం పోతే డబుల్ బెడ్రూమ్ కోసం లెటర్ వచ్చింది, మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామమ్మా అని అంటున్నారు. అటు ఇండ్లు లేవు, ఇటు పెన్షన్లు లేవు, ఏవి లేవు. ఎట్లా బతుకుతాం సార్ మేము? పెన్షన్ ఈ బస్సు ఫ్రీ పెట్టి బస్సు ఒకటి ఫ్రీ పెట్టేసి గ్యాస్ ఒకటి, అది 500 గ్యాస్ కూడా కాలేదు.
ఈ గ్యాస్ పెట్టేసి అవి లాభం లేని పనులు ఎందుకు సార్? మా ఎట్లాంటి వాళ్ళకు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చి లేని వాళ్ళకు చేయతనలు ఇట్లా మా ఎట్లాంటి వాళ్ళకు భర్త లేని వాళ్ళకు ముసలి వాళ్ళకి ఇట్లా పెన్షన్లు ఇచ్చి సాయం చేయాలి. కానీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు బస్సు ఇట్లా వికలాంగులకు బస్సు పాసులు ఇవ్వాలి సార్. ఉన్న వాళ్ళకి బస్సు పాసులు, వికలాంగులకు బస్సు పాసులు ఇవ్వాలి. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు సార్. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. అది వికలాంగులకి మాత్రం బస్సు పాసెస్ ఇచ్చి వికలాంగులకు బస్సులు ఫ్రీ పెట్టండి సార్. మీరు ఆ ఖర్చులతోటి మా అట్లాంటి పేదవాళ్ళకు పెన్షన్లు కరెక్ట్గా ఇవ్వండి. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి బస్సులు ఫ్రీ పెట్టి అంత బస్సులలో ఒతుకోవడం చేయడము ఎందుకు? వికలాంగులు ఏమంటారు? మీ చిన్న బాబుది రాలేదమ్మా, మీ పెద్ద బాబుదే వచ్చింది అని అంటున్నారు. మళ్ళీ అప్లికేషన్ చేయండి అని అంటున్నారు. పేపర్స్ అవన్నీ అంటే ఇప్పుడు అది ఇన్కమ్ సర్టిఫికేట్ సంవత్సరానికి ఒకసారి అయిపోతుంది కదా సార్. అది మళ్ళీ చేయాలంటే మళ్ళా ఎడికేం చేపియాలి సార్. మళ్ళీ దానికి చేపించడానికైనా డబ్బులు అవుతుంది. ఇప్పుడు అది వచ్చే నెల వస్తాయి అంటారు. అది అయ్యే వరకే 15 రోజులు పడుతుంది. ఇంక ఇదే తిరగడం అంటే సర్టిఫికేట్లు ఉన్నప్పుడైనా ఇవ్వాలి కదా సార్. అవన్నీ పెట్టినప్పుడు ఇవన్నీ ఆయనను బస్సు ఫ్రీ పెట్టమని ఎవరు అడిగారు సార్? బస్సు ఫ్రీ పెట్టకుండా మాకు వికలాంగులకు పాస్ ఇచ్చేసి మిగతా వాళ్ళని ఏదైనా ఉంటే చేసుకొని మాకు ముసలి వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తే చాలు. బస్సు ఫ్రీ పెట్టకుండా పర్వాలేదు. సంజీవరావు, నాకు యాక్సిడెంట్ అయ్యి 10 నెలలు అయిపోతుంది సార్. గాంధీలో ఆపరేషన్ చేశారు కానీ సెట్ అవ్వలేదు. ఆరోగ్యశ్రీ మీద అది సెట్ అవ్వలేదు. అది నిమ్స్కి వస్తేనేమో డబ్బులు చాలా అవుతాయని చెప్పేసి అంటే ఆరోగ్యశ్రీ మీద చేస్తారంటే వాళ్ళు చేయనంటున్నారు. డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు బాబా, డబ్బులు ఇచ్చే వరకు మేము ఆపరేషన్ చేయమని చెప్పేసి అంటున్నారండి. దాని కొరకనేసి వచ్చాయి. ఇక్కడ మళ్ళీనేమో అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకోవాలి ఆరోగ్యశ్రీ నుంచి అని చెప్పేసి అన్నారు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళాము, లోపలికి వెళ్తే టోకెన్ ఇచ్చారు కానీ అక్కడి నుంచి లెటర్ తీసుకుంటేనే మీకు ఏమైనా అవుతుంది, అక్కడ లెటర్ ఇవ్వకపోతే మేమేం చేయలేము అంటున్నారు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో డబ్బులు కట్టలేదు, అప్పుడు కూడా అలాగే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కదా, ఇప్పుడు 10 లక్షలు చేశారు కదా, 5 లక్షలు ఎంత అవుతాయి అన్నారు. 5 లక్షల దాకా అవుతాయి అంటున్నారు. కొన్ని ఇక్కడైనా అవుతుంది అని చెప్పేస్తే ఇక్కడ వీళ్ళు ఇలాగ అంటున్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉంది. 10 నెలల నుంచి ఇంట్లోనే కూర్చున్నా, తినడానికి తినలేదు.